ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. మా బాబు పోతురాజు గిట్ట కోసం ఎంత నీట్గా వేసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఊగుతాను వీడియో రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ 20 seconds అయితే. బాబు ధ్రువికాజీ పోతురాజ్ మళ్ళీ అట్లా ఉంటుంది. జంపింగ్ చెప్పాను ముఖ్యం, స్టెబిలిటీ అవ్వట్లేదు. ఏంది నేను కొనిస్తాను. నో నానా, సైలెన్స్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇస్తుంటే ఎట్లా వాళ్ళ మమ్మీని ఆట ఆడిస్తున్నాడు. అస్సలు వినడం లేదు, బట్ చాలా జాగ్రత్తగా నీట్గా, ఎంత నీట్గా మేకప్ వేసి అంత నీట్గా కనిపిస్తావు అని చెప్తే అంతే నీట్గా నిలబడి మరి వర్క్ చేయించుకుంటున్నాడు. ఐబ్రోస్ అయిపోయినాయి, నెక్స్ట్ మీసాలు అయిపోయినాయి. చూడండి, బియర్డ్ పెడదామంటే వద్దు అని చెప్పిన నేను. ఇప్పుడే అలా ఉన్నాడంటే ఇక తర్వాత ఎలా ఉంటాడు చూడండి. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా అద్భుతంగా ఇస్తున్నాడు. మా బాబు హ్యాపీగా ఉన్నాడు, నీట్గా. ఇప్పుడు బొట్టు పెడుతున్నది. రెడీ అవుతున్నాడు. బొట్ట ఏంటి, మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్, ఎర్ర తిరలకం పెడుతున్నాం. బొట్ట సీసాలలో మనకు దొరుకుతాయి కదా, మొత్తం అది రెడ్ అండ్ మెరూన్ అండ్ వైట్ కలర్తోనే సరిపోయింది. టోటల్గా పెడుతున్నాను చూడండి, మంచిగా రౌండ్ సర్కిల్. స్పందన మంచిగా నీట్గా చేస్తుంది వర్క్. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఏదైనా చేస్తుంది, కానీ చూడండి ఆమెకు ఓపిక లేకపోయినా కానీ ఆల్మోస్ట్ ఒక 1.5 hour నిలబడే మొత్తం చేసింది టోటల్ ప్రాసెస్ అంతా. నా పని అటు ఇటు తిరుగుడే, కెమెరా పెట్టేసి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, మొత్తం చెక్ చేసుకుంటూ ఎలా అని చెప్పేసి. మధ్య మధ్యలో ఫోన్స్లో నేను ఫొటోస్ తీస్తున్నాను. దానికి స్టిల్స్ కూడా ఇస్తున్నాడు చూడండి. ఇంకెప్పుడు వైట్ రెడ్ మెరూన్ అయిపోయింది కదా, ఇప్పుడు చూపించండి ఫోటో దిగిన తర్వాత కూడా. చాలా బాగా, అంటే మంచి రెడీ అవ్వడం ఫస్ట్ ఉన్నాడు. ఇంతకుముందు కూడా అదే స్కూల్లో లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి వేడుకలు అనుకుంటా, ఎస్ఎన్జి ప్లే స్కూల్ వాడు చదివినప్పుడు ఎల్కేజీలో, అప్పుడు కూడా వాళ్ళు మేకప్ మెన్స్ వాళ్ళు వచ్చి పార్టిసిపేషన్ అప్పుడు కూడా వాళ్ళు మేకప్ వేసినప్పుడు మంచి నీట్గా వేయించుకున్నాడు. అప్పుడు కూడా మీరు ఆల్రెడీ ఆ వీడియో కూడా మేము పెట్టినాం, ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చూసుంటారు. ఇప్పుడు మేము ఇంట్లో చేసుకున్నా కానీ చాలా నీట్గా మంచి ఇంట్రెస్ట్ ఉన్నాడు. ధ్రువి బాబు యాజ్ ఏ పోతురాజు ఎట్ బోనాల జాతర ఎస్ఎన్జి ప్లే స్కూల్. కెమెరా తేవాలా, కెమెరా తేవాలా, చాలా ఉన్నాయి లేవా, సెల్లు లేవా, అదేనా సెల్లు దిగండి. ఫొటోస్ తీస్తుంటే కెమెరాలో, ఫోన్లో ఫొటోస్ తీస్తుంటే వద్దు, కెమెరా ఉంది కదా కెమెరాలో ఫొటోస్ తీయండి అని చెప్పేసి మా బాబు అడుగుతున్నాడు. యాక్చువల్గా కెమెరా వచ్చేసి మా ఇంట్లో ఉంది, అది ఒక చిన్నది. అది వచ్చేసి ఏంటంటే స్కూల్లో ఐడెంటిటీ కార్డ్స్ మనం ఇస్తాం కదా, ఐడెంటిటీ కార్డ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కదా, మొత్తం ప్రింటింగ్ ప్రాసెస్ అంతా మన దగ్గరనే అవుతుంది పీవీసీ కార్డు పైన. ఆ ప్రాసెస్కి మేము అది కెమెరా వాడతాం, అదే అడుగుతున్నాడు. తర్వాత ఇంకా ఫేస్ మొత్తం అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫేస్ కెమెరా బాగా రావట్లేదు అని చెప్పేసి కాసేపు డిస్కషన్ అయిపోయింది మా ఇద్దరి మధ్యలో. అది ప్రాపర్గా స్ట్రేట్గా లేదు అని చెప్పేసి తర్వాత ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఇంకా బాబుకి మొత్తం పసుపు రాస్తున్న వాళ్ళంతా. ఇది చూడండి ఫైనల్ చూడండి. స్కూల్లో అందరూ స్టన్ అయిపోయారు గెటప్ చూసి, మా బాబుని చూసి అందరు స్టన్ అయిపోయారు. అక్కడ సార్ చూడండి వెనకాల, ఆ పిల్లలందరూ తీసుకొని మీరు కూడా గెటప్ వేయండి అని చెప్పి. అప్పటి వరకు ఒక పోతురాజు అనే క్యారెక్టర్ లేదు అక్కడ స్కూల్లో. దెన్ ఆఫ్టర్ మా బాబుని చూసిన తర్వాత వాళ్ళు కూడా గెటప్ వేయించారు వాళ్ళతోని, చాలా నీట్గా. వాళ్ళందరూ చూడండి ఒక్కసారి. స్కూల్లో కెమెరామెన్ కూడా అక్కడ వాళ్ళు వేసిన బోనాల కోసం ఆ సెటప్లో చూడండి, ఎస్ఎన్జి స్కూల్ బోనాల పండుగ అని చెప్పేసి వాళ్ళు మంచిగా చేశారు టీచర్స్. మేజర్ ఏంటంటే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ లేడీ ఫ్యాకల్టీనే ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా ఓపికతో వాళ్ళు ఇదంతా చేసుకోవడం అనేది మంచిగా నచ్చింది మాకు. ప్లస్ అది చూడండి, మా బాబుని అక్కడ నిలబెట్టి వీళ్ళందరినీ, గర్ల్స్ అందరినీ, చిన్నపిల్లలు
అందరిని అక్కడ నిలబెట్టేసి నెక్స్ట్ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసారు. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మమ్మల్ని కొంచెం వర్షం పడడం వల్ల వెయిట్ చేయించారు. వర్షం తర్వాత కూడా కాసేపటికి మేము వెళ్ళాము. మా బాబు కోసం వెయిట్ చేశారు, ఎందుకంటే పోతురాజు గెటప్ వేస్తున్నాం అనగానే వాళ్ళందరూ స్టన్ అయ్యారు. మా బాబుని చూడండి, గజ్జలు కూడా కట్టుకున్నాడు. గజ్జలు కూడా వాళ్ళ బాబీ ఇవ్వమంటే ఇచ్చింది. చూడండి ఈ పిల్లలు చూడండి, ఇప్పుడు వీళ్ళు గెటప్ వేయించి తీసుకొచ్చారు. వీళ్ళు ఆ సార్ వచ్చేసి అక్కడ నవోదయ కోచింగ్ సెంటర్లో చెప్తాడు. అందులో వచ్చేసి చూడండి వాళ్ళు ఒక 4 మెంబర్స్కి మళ్ళీ గెటప్ వేయించి పాయింట్లన్నీ పైన గెలిపించేసి ఇస్తే మేము అవి కొమ్మలు కూడా మేము తీసుకెళ్ళిన కొమ్మలు కూడా వాళ్ళకి ఇచ్చినాం వేపాకులై. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యారు అనమాట చూసి. అంటే ఇటువంటి ఒక థాట్ చేసి ఇంత నీట్గా రెడీ చేసి తీసుకురావడం ఓపిక. బాబు కూడా వినడం అనేది కూడా చాలా గ్రేట్ అండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు మాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఆ చేతిలో కూడా దాన్ని కొరడా అంటామని నాకు తెలుసు, దాన్ని ఇంకేమంటారో నాకు తెలియదు, మీరు కామెంట్లో చేయండి అది ఏమంటారని. చేతిలో కొరడా అని నేను అనుకుంటున్నది. అది కూడా చూడండి మా బాబు చూడండి టంగ్ బయటికి పెట్టి ఇట్లా వీడియోలో పోతురాజులాగా ఉండాలిరా అని చెప్పి నేను చాలాసార్లు అని చెప్పి ఇంట్లో బాగా చేసిండు. మీరు షార్ట్ రీల్స్లో కూడా చూడొచ్చు. కానీ అక్కడ చేయాలంటే కొంచెం భయపడుతున్నాడు. రెగ్యులర్గా చూసే టీచర్స్ ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి కొంచెం భయపడతారు కదా ఎవరైనా కానీ పిల్లలు. టీచర్స్ని చూసినప్పుడు కొంచెం వాళ్ళు స్కూల్లో ఎలా ఉంటారో అలానే అనుకుంటారు. నేను అప్పుడు చెప్పాను, ఎవరికి భయపడద్దు బిడ్డ, ఈరోజు నిన్ను ఎవరేమన్నారు, నువ్వు ఒక పోతురాజు అంటే పోతురాజు అనేవాడు ఇలా ఉంటాడని చెప్పేసి చెప్పాను నేను. మా బాబు కూడా మ్యాక్సిమం అసలు వాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడలే, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వాడు గేటప్ వేసాను నాకు ఇదంతా ఏంది అని చెప్పేసి. కానీ మార్నింగ్ 9:30కి ఆయన టిఫిన్ చేస్తే సార్ చూడండి వచ్చేసి కూడా ఇంకా మేడం వాళ్ళు బోనం ఎత్తుకున్న తర్వాత గురించి కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట. ఇంకా వాళ్ళ స్కూల్ ఇక్కడ వాళ్ళ స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు ఏమి ఉంటుంది అనుకుంటా. ఒక ఊరేగింపు లాగా దాన్ని తీసుకొని వెళ్ళారు. బోనాలను తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. పిల్లల్ని కూడా తీసుకొని చాలా నీట్గా నాకైతే బాగా అనిపించింది. మా బాబు అక్కడ మేజర్ చెప్పాలంటే మా బాబుని కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా బాబు అయ్యాడు. వీఆర్ సో హ్యాపీ, మేము చాలా హ్యాపీ అయినాం. చూడండి గేట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ముందర ఫ్లెక్సీ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అని చెప్పేసి ఇంకా మా బాబు కూడా వస్తున్నాడు. ఆ నలుగురు మా బాబుకి ఒక ఎస్కర్ట్ లాగా వాళ్ళు కూడా మంచి రిసీవింగ్ చేసుకున్నారు. మా బాబుని స్పెషల్ కనిపిస్తున్నాడు అందరికీ. మంచిగా మెడలో మాల వేసుకొని డ్యాన్సులు చేస్తూ ముందర బ్యాండ్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అదే ఊపు కొరడా పట్టుకొని ఇలా డ్యాన్స్ చేయాలి అలా డ్యాన్స్ చేయాలి అని చెప్తుంది. ఫుల్గా డ్యాన్స్ చేస్తూ చూడండి ఆ రోడ్ పైన. అంతకన్నా ముందు వర్షం బాగా పడింది. వర్షం మొత్తం తగ్గిన తర్వాతనే వీళ్ళు ఊరేగింపు చేసుకున్నారు. మంచి సక్సెస్ఫుల్ అయింది వాళ్ళ ప్రోగ్రామ్. మా బాబు కూడా పాపం ఓపికతో ఉన్నాడు. ఏం తాగలేదు, ఈవెన్ వాటర్ కూడా తాగలేదు, నీళ్ళు కూడా తాగలేదు. వాళ్ళు వచ్చేసి చూడండి మిగతా 4 పిల్లల మెడల్లో తాళ్ళు ఉన్నాయి కదా, అవి కొబ్బరి తాళ్ళు అంటాం కదా, అవి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మేము సార్తో చెప్పాం, సార్ కొబ్బరి తాళ్ళకి కొంచెం పసుపు వేయండి ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి. ఇంకా చూడండి ఇది స్కూలు. ఇక్కడ మీరు చూసిన స్కూల్ దాటిన తర్వాత నుంచి ఇట్లా యూటర్న్ తీసుకొని బ్యాండ్తో వస్తున్నారు. ఇంకా టోటల్గా అంటే వాళ్ళు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది పిల్లలకు కూడా తెలియజేస్తూ వాళ్ళు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్టుగా చాలా నీట్గా చాలా గ్రాండ్గా చేశారు. చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా మంచి హ్యాపీ అవుతూ ఇట్లా వాళ్ళు చూడండి ఒక హారంలాగా ఉండి పెద్ద పిల్లలందరూ ఈ రోడ్ సైడ్ ఎవరు బండ్లు వెహికల్స్ రాకుండా ముందట సార్ కానివ్వండి, నేను కూడా అక్కడ వీడియో తీస్తూ ఇంకా చాలామంది అందరం అక్కడ. ఇంకొక అంకుల్ అయితే అక్కడ చుట్టుపక్కల ఉంటాడు అనుకుంటా ఒక అంకుల్, ఆ అంకుల్ కూడా వచ్చి పిల్లలందరినీ మళ్ళీ యాజిటీస్గా స్కూల్కి వచ్చేంత వరకు కూడా చూసుకున్నారు. అంటే పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా, మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూస్తూ ఇంకా కొంతమంది అయితే అక్కడ వర్క్ చేస్తుంటారు, తాపీ మేస్త్రి వాళ్ళు, ఆ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వచ్చి వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం. ఈ టోటల్గా కొంచెం మాకేమనిపించింది అంటే మా బాబు స్పెషల్గా ఉన్నాడు కదా తీసుకుంటున్నారని. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా కృష్ణుడి వేషం వేసినప్పుడు వీడియో కూడా మేము అప్లోడ్ చేసినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాము. మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ మీరు ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఇటువంటి వీడియోస్ మేము నెంబర్ ఆఫ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మేము రెగ్యులర్గా చేస్తున్నాము. ఇంకా కూడా మీకు మంచి వీడియోస్ కూడా మేము ముందు ఇవ్వాలని అనుకుంటున్నాము.